కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా, రాజాధిరాజా నీకే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాధిరాజా నీకే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. యేసయ్య మాటల్లో సెలయేటి సవ్వడి, యేసయ్య ప్రేమయే ప్రవహించే వరవడి, యేసయ్య మాటల్లో సెలయేటి సవ్వడి, యేసయ్య ప్రేమయే ప్రవహించే వరవడి. ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో, ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో, ఎక్కడ చూచిన నా ప్రియుని జాడలే, ఎక్కడ చూచిన నా ప్రియుని జాడలే. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా, రాజాధిరాజా నీకే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. యేసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం, యేసయ్య బాటలో కొండంత ఆనందం, యేసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం, యేసయ్య బాటలో కొండంత ఆనందం. కల్వరి కొండపై కరుణాల నాథుడు, కల్వరి కొండపై కరుణాల నాథుడు, నా కొరకు చేసిన ఆ త్యాగం గొప్పది, నా కొరకు చేసిన ఆ త్యాగం గొప్పది. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా, రాజాధిరాజా నీకే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. యేసయ్య దర్శనమే శుభమైన సుప్రభాతం, యేసయ్య సింహాసనమే సువిశాలాకాశం, యేసయ్య దర్శనమే శుభమైన సుప్రభాతం, యేసయ్య సింహాసనమే సువిశాలాకాశం. తొలకరి వానగా కడలిలో కెరటంలా, తొలకరి వానగా కడలిలో కెరటంలా, త్వరగా దిగిరా పరిశుద్ధ పౌరమా, త్వరగా దిగిరా పరిశుద్ధ పౌరమా. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా, రాజాధిరాజా నీకే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాధిరాజా నీకే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా, రాజాధిరాజా నీకే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాయిస్ ఆఫ్ ఎబెనెజర్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసు ప్రభువు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. నా పేరు అరుణ అండి. నేను ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు ఎంతో దైవభక్తి కలిగిన వారు. నా తల్లి ఎంతో ప్రార్థన పరురాలు, ఆమె సేవకురాలు. నా తండ్రి
మంచి ప్రభుత్వ ఉద్యోగి. మేము 10 మంది సంతానం అండి. మా తల్లిదండ్రులను ప్రేమించి దేవుడు వారికి 3 కుమార్తెలను 7 కుమారులను అనుగ్రహించారు. 10 మంది సంతానంలో నేను పెద్దదాన్ని. దేవుని యొక్క మహాకృపను బట్టి బాల్యము నుండి ఒక ఆనందంతో కూడిన జీవితాన్ని జీవించడానికి దేవుడు కృప చూపించాడు. తల్లిదండ్రులు వారు అంత ధనవంతులైనటువంటి వారు కాకపోయినప్పటికీ కేవలం ఆ ఉద్యోగంతోనే కుటుంబం గడవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమతో ప్రేమించారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అట్టి తల్లిదండ్రులను కలిగి ఉండడం మా భాగ్యంగా మేము భావిస్తూ ఉంటాం. బాల్యం నుండి కూడా నా తల్లిగారు చెప్తున్నటువంటి మాటలు, ఆమె ప్రార్థనలు మమ్మలను భక్తిలోకి నడిపించాయి. నేనైతే ఒక క్రమశిక్షణ కలిగిన భక్తిని కలిగి ఉన్నాను, కానీ నేను ఏ విధంగా నా సురక్షకునిగా దేవుణ్ణి అంగీకరించాలి అనేటువంటి ఆలోచన లేని దానిగానే ఉన్నాను. నా తండ్రి గారు మంచి క్రైస్తవ పాఠశాలలో విజయవాడలో చేర్పించారు. 10వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాను. చక్కని బైబిల్ బోధల్ని నేర్పించారు. అక్కడ క్రమశిక్షణతో కూడినటువంటి దైవభక్తిని నేర్పించారు. ఎంతో చక్కగా 10వ తరగతి వరకు కూడా చర్చికి వెళ్ళడం, పాటలు అందరితో కలిసి పాడడం చేస్తూ ఉండేదాన్ని. కానీ దేవుని ఎలా ఘనపరచాలి లేదా దేవునితో ఎలా సహచర్యం చేయాలి, దేవుని నా స్వరక్షకునిగా ఎలా అంగీకరించాలి, మారు మనసు అంటే ఏంటి, పాపక్షమాపణ అంటే ఏంటి, వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా నాకు 10th క్లాస్ వరకు కూడా తెలియదు. 10th క్లాస్లో నేను ఉన్నప్పుడు నా ఆత్మీయ అమ్మ నువ్వు మారుమనసు పొందాలి అని చెప్పారు. అన్నమాట నేను ఎంతో అన్ని విషయాల్లో చక్కగా వింటూ ఉండేదాన్ని. అందుకని అమ్మ ఏది చెప్పాల్సి వచ్చినా ఆ అన్నయ్య ద్వారా నాతో చెప్పిస్తూ ఉండేవారు. ఈ పరిస్థితుల్లో మారుమనసు పొందాలా, మారుమనసు ఎలా పొందాలి అని ఒక ఆలోచన హృదయంలో ఉండిపోయింది. అప్పటి వరకు పెదపూడనే ఊరిలో ఉండేవాళ్ళం. తర్వాత మా తండ్రి గారు నూజివీడుకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ ఒక గొప్ప దైవజనులు మా తండ్రి గారికి మేనమామ అవుతారు. వారు మా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి ఇంటికి వచ్చినప్పుడల్లా అమ్మ అరుణ మారుమనసు పొందవా అంటూ ఉండేవారు. నేను నవ్వి ఊరుకునేదాన్ని. కానీ మారుమనసు పొందాలి అనేటువంటి ఆలోచన మాత్రం నాలో బలంగా నాటుకుపోయింది. ఎవరైనా సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను ఇలా మారుమనసు పొందాను అని చెప్తూ ఉంటే ఆ క్రమంలోనే నేను కూడా మారుమనసు పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. కానీ మారుమనసు రాలేదు. అదే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ తల్లిగారు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఎంతోమంది వచ్చి మందిరంలో మారుమనసు పొందుతూ ఉన్నారు, యవనస్తులు, అరుణ అంత పిల్లలు, కాబట్టి అరుణాన్ని కూడా పంపించు అని అన్నప్పుడు, అరుణకు కాలేజ్ ఉంది కదా ఆంటీ అని అన్నారు. అప్పటికి నేను ఇంటర్లో జాయిన్ అయ్యాను. అయినప్పటికీ నేను మాత్రం అమ్మ నేను వెళ్తాను, నేను మారుమనసు పొందుతాను, దేవుని వాక్యం వింటాను అని చెప్పి ఆ దైవ సన్నిధికి నేను వెళ్ళాను. అక్కడ వారం దినాలు వారి చేత నడిపించబడ్డాను. పాపం అంటే ఏంటి, పాపాన్ని ఎలా ఒప్పుకోవాలి, పశ్చాత్తాపం అంటే ఏంటి, మనం ఎందుకు పశ్చాత్తాపడాలి, ఈ విషయాలన్నీ కూడా వారు చాలా వివరంగా చెప్పారు.
ప్రభు అయిన క్రీస్తు నశించిపోతున్న నా కోసం ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని అప్పుడే నేను సరిగా అర్థం చేసుకోగలిగాను. 15 సంవత్సరాలు అప్పటికి నా వయసు. 15 సంవత్సరాల్లో మరి నేను చేసినటువంటి అవిధేయతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి చిన్నవి అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే చిన్న పాపం పెద్ద పాపము అనేటువంటిది దేవుని దృష్టిలో లేదు. పాపం అనేది పాపమేను. అది ఏ పాపమైనా చిన్నదైనా పెద్దదైనా పాపమే. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నారు కనుక ఆ పాపం యొక్క భయంకరత్వం ఎటువంటిది అనేది వారు నాకు చాలా వివరంగా తెలియజేశారు. ప్రభువు నేను చేసిన పాపం కోసం ఆయన కొట్టబడ్డాడు. ఆయన యొక్క వీపు నాగటి చాళ్ల వలె దున్నబడింది. తల మొదలుకుని పాదాల వరకు రక్తసిక్తమై మాంసపు ముద్దగా మారినటువంటి ఆ ప్రభువు నా కోసమే అంతటి బాధను అనుభవించారు అనే విషయాన్ని నేను విని అర్థం చేసుకుని తట్టుకోలేనటువంటి పరిస్థితి నాలో కలిగింది. దేవా, నేను భయంకరమైన పాపిని అని నేను దేవుని సన్నిధిలో రోధించడం ప్రారంభించాను. నా పాపాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క విగ్రహంగా ప్రభు చూపించారు. అంతేకాకుండా ప్రభువు నా భర్త అయి ఉండగా నేను అపవాది అనేటువంటి వాడు చెప్పినటువంటి పనులే చేశాను కాబట్టి నేను వ్యభిచారినే అనేటువంటి అవగాహన దేవుడు నాకు కల్పించాడు. కాబట్టి ఆ ఘోరమైనటువంటి పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నాను. మరి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నాకు తెలియపరిచింది ఏంటంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో నీ పాపములు నేను అంతా నీకు దూరపరిచి ఉన్నాను అని దేవుడు తన వాక్యాన్ని నాకు చూపించి నాకు పాప క్షమాపణను నాకు అనుగ్రహించారు. అప్పటి నుండి నా హృదయంలో ఒక క్రొత్తదనం నేను గమనించగలిగాను. పాపక్షమాపణ పొందుకున్నాననే నిశ్చయత నా హృదయంలోనికి వచ్చింది. నేను మారుమనసు పొందిన తర్వాత ఫస్ట్ ఇదంతా బాగానే ఉంది. ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేదాన్ని. సీనియర్ ఇంటర్ వచ్చేటప్పటికి ఎక్కువ చదువుతూ ఉండేదాన్ని. చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేదాన్ని. అమ్మ చెప్పేవారు, నువ్వు చదువుకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నావు, నువ్వు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలంటే నేను లక్ష్య పెట్టలేదు. అయితే ఆ సంవత్సరం నేను హిస్టరీలో 1 మార్కులో నేను ఫెయిల్ అయ్యాను. అసలైతే తెలిసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది హిస్టరీలో ఎవరు ఫెయిల్ అవ్వరు, కానీ నేను హిస్టరీలో ఫెయిల్ అయ్యాను. అది కూడా 1 మార్కుతో. దేవుని లక్ష్య పెట్టకపోవడం వలన, దేవుని యొక్క సన్నిధిని నేను లక్ష్య పెట్టకపోవడం వలన ఆ విధంగా నేను నష్టపోయాను అని నేను అర్థం చేసుకోగలిగాను. ఆ సంవత్సరం నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ సేవను ప్రారంభించారు. ఆమె సేవ చేయడానికి ఎంతగానో సహకరించాను. ఆ తర్వాత సంవత్సరం డిగ్రీలో నన్ను ఏలూరులో ఒక మంచి క్రైస్తవ కాలేజీలో నాన్నగారు చేర్పించారు. అక్కడ ఉన్నప్పుడు యవనుల మధ్య పరిచర్యను ప్రారంభించాలనేటువంటి ఆలోచన నాలో కలిగింది. నాకున్న స్నేహితుల్ని దేవుని సన్నిధికి నేను నడిపించాలి అని బలమైనటువంటి కోరిక నాకు కలిగింది. అదేవిధంగా నా స్నేహితుల్ని ప్రభు సన్నిధికి నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాకుండా నాకంటే చిన్నవారైన జూనియర్లకు కూడా దేవుణ్ణి గూర్చి చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించడానికి దేవుడు ఎంతో కనికరం చూపించారు. అది క్యాథలిక్ కాలేజ్ అయినందువలన మేము రహస్యంగానే రూమ్స్లో గ్యాదర్ అయ్యి ప్రార్థనలు జరిపించుకుంటూ ఉండేవారం. శనివారం ఉపవాస ప్రార్థనలు, ఆదివారపు ఆరాధనలు జరిపించుకుంటూ ఉండేవారు. ఆ విధంగా దేవుడు నా యవన ప్రాయం నుండే తన కోసం ఒక చిన్న సాధనంగా
నా స్నేహితుల మధ్య వాడుకోవడం అనేది జరిగింది. ప్రత్యేకించి ఎవరు నశించిపోతున్నారు అనే భారం చాలా ఎక్కువగా ఉండేది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగానే బాప్తిసం తీసుకున్నాను. నా రక్షణ సాక్ష్యం వింటున్న వారిలో ఎవరైనా ఇంకా రక్షించబడకపోయినట్లయితే, ఇంకా మారుమనసు పొందకపోయినట్లయితే దయతో మారుమనసు పొందండి, రక్షించబడండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో 30వ వచనంలో, ఆ జ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని దేవుడు తన వాక్యాన్ని, తన ఆజ్ఞ లేఖనాల్లో రాసి ఉంచారు. కాబట్టి ప్రతి ఒక్కొక్కరు మారు మనసు పొందాలి. అదేవిధంగా రోమా 10వ అధ్యాయం 9వ వచనం చూచినప్పుడు, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు అనే వాక్యాన్ని కూడా దేవుడు మనకి బయలుపరిచారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపంతో, ప్రభువా మీరు నన్ను నీ రక్తంలో కడగండి అని ఆయనకి ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన పాపాలని ఆయన పవిత్రమైన రక్తంలో శుద్ధీకరిస్తారు. ఆయన మనల్ని తన బిడ్డగా చేర్చుకుంటారు. అంతేకాకుండా లోకంలో ఒకవేళ ఏమైనా దుర్వ్యసనాల నుండి విడిపించబడలేకపోతుంటే, ఆయన సహాయం కోరుకుంటే తప్పనిసరిగా ప్రతి వ్యసనం నుండి మనల్ని విడిపిస్తారు. చాలామంది ఎంతో ధనాన్ని గడిస్తారు, పేరు ప్రతిష్టలను గడిస్తారు, కానీ జీవితంలో నెమ్మది లేకుండా ఉంటారు. దానంతటికి కారణం పాపమే అనే విషయాన్ని అర్థం చేసుకోలేరు. తమ వ్యసనాలతో భార్యల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఆరోగ్యాన్ని చెడగొడుతూ ఉంటారు, మనసులో శాంతి సమాధానాలు లేకుండా ఉంటారు. కొన్నిసార్లు ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటారు. దేవుడు మనకిచ్చిన ఈ జీవితం మన ప్రాణాన్ని తీసుకోవడానికి కోసం కాదు, మనం మంచి చేస్తూ అనేకులను మంచి మార్గంలోనికి నడిపించడం కోసం. కొన్నిసార్లు మారు మనసు పొందిన తర్వాత కూడా వెంటనే ఏదో ఒక నష్టం జరగవచ్చు. అది పరీక్ష కావచ్చు, లేదా మేలు కోసమే, ఏదైనా మేలు కోసమే అనే విషయాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదా, ఇంటర్లో ఉన్నప్పుడు నేను ఫెయిల్ అయ్యానని. అయితే అది నాకు మేలే అయ్యింది, కానీ దానివల్ల నాకు నష్టం జరగలేదు అనే విషయం తర్వాత చెప్పాను కదా. మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి. దేవుడు ప్రతి ఒక్కొక్కరిని తన కృపలో దీవించునుగాక. ఆమేన్.